దేవుని పరిశుద్ధ గణనామములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధన చేయడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసం, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నారు. మీరంతా బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలువసులకండి. వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క దీవెన పొందుకోండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. ఒకవేళ లేని పక్షాలు చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాటను చదువుతా ఉన్నాను. ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించును కాక. ప్రార్థన. మహోన్నతుడ, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నీ ఆత్మచేత నడిపిస్తూ అనేక మందిని బలపరుస్తూ నీ దాసును దీవిస్తున్నావు. స్తోత్రాలు. మరి నిశ్చితమైతే ఈ దినం కూడా నీ మాటలు శ్రేష్టమైనవిగా ఆ హృదయాలలోనికి మలచండి. మాట్లాడుతుండగా మీరే ఆత్మతో నింపండి. ఈ కార్యక్రమాన్ని నీ ఆత్మచేత జరిగించి నడిపిస్తూ ఘనత మహిమ మీరే పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నత నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవబడినటువంటి ఈ మాట మనందరికీ సుపరిచితమే. ఎందుకు సుపరిచితము అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తాను అప్పగించబడబోతున్నటువంటి చివరి దినాల్లో శిష్యుల యొక్క పాదాలు కడిగినటువంటి సంఘటన లేక సందర్భము. ఈ మాటలు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రతిరోజు పరిచర్య చేయాలి. సేవకులు, విశ్వాసులు లేక క్రైస్తవులుగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా మనకు ఎదురవుతున్నటువంటి అతి సాధారణమైన పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసిగా జీవించడం, సేవకునిగా సేవ చేయడం అనేది గొప్ప సవాలుతో కూడుకున్న పని. ఎందుకనంటే ఇది మనం అభిరుచితో ఎన్నుకున్నటువంటి జీవితం కాదు. ప్రభు మనలను తన కొరకు ఏర్పాటు చేసుకుని తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చిందించి పిలుచుకున్నటువంటి విధానం. అనుదిన జీవితంలో అనేకమైనటువంటి యాదృచ్ఛిక సంఘటనలు ఎదురవుతాయి. ఇవే మన క్రైస్తవ విశ్వాస జీవిత రంగాలు. ఏమాత్రము విలువలేనటువంటి, ఏమాత్రము అర్హత లేని పరిస్థితులను మనలను ఆయన కొరకు పిలుచుకుని ఆయన ఆ సందర్భాలను నీ కొరకు రప్పిస్తున్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, విలువ లేనటువంటి పరిస్థితి, కానీ విలువైన వారిగా ప్రభు మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ తువాళ్ళు, పాత్రలు, చెప్పులు ఇవన్నీ అనుదినము మన ఇంట్లో కనిపించేటువంటి చాలా సాధారణమైనటువంటి వస్తువు. మనం వీటికి అంతగా ఏమాత్రం కూడా విలువ ఇవ్వం. ఇంట్లో పని చేసినటువంటి దాసదాసీలు లేక పని మనుషులు అంటాం మన భాషలో, వారు ఎక్కువగా దీంట్లోనే ఉపయోగిస్తారు. అలాంటి వారిని కొన్నిసార్లు మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. అయితే నిన్ను నన్ను సర్వలోకమునకు రక్షణ అనుగ్రహించినటువంటి యేసుప్రభు వారు దాసదాసి జనము చేసేటువంటి పనిని ఎన్నుకున్నాడు, చేశాడు. ఆయన నీటితో శిష్యుల పాదాలను కడిగాడు, తువాలు తీసుకొని వారి పాదాలు తుడిచాడు. ఇది మానవ మాతృలు ఏమాత్రము కూడా చేయలేనటువంటి పని. నిజమే కదా? ఎస్, ఎవరు కూడా ఆ పని చేయరు. తర్వాత వచ్చిన అంటాడు ఆయన, నేను మీకు చేసిన ప్రకారము మీరును చెయ్యాలని చెప్పి మీకు మాదిరికి ఇలాగ జరిగించానని చెప్పాడు. ఆ ఒక్క విషయమే కాదు, కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనకు మాదిరికరంగా ప్రభు ఉంచి వెళ్ళాడు. కానీ ఆ మాదిరికరమైన అడుగు జాడల్లో మనం ఏమాత్రం కూడా నడవడానికి ఇష్టపడట్లేదు, లేక ప్రయత్నం చేయట్లేదు.
దేవుడు మన దగ్గరికి ఎటువంటి మనుషులు రప్పిస్తాడో గమనించాలి ఒకసారి. మన ప్రభు మన కొరకు ఏం చేశాడో వాళ్ళ కొరకు మనం అదే చేయాలని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు, నువ్వు ప్రేమించు. ఈ సహాయం చేశాడు, నువ్వు కూడా సహాయం చేయి. నిన్ను పాపపు అంచులను విడిపించాడు, అలాంటి స్వార్థ పని వాళ్ళ కొరకు చెయ్యి. ఆయన ఎదురు చూస్తున్న దాని కొరకే. గమనించిన ఉదయకాల సమయంలో పిల్లలు, ఎందుకంటే ప్రభు పట్ల నువ్వు ఎలా ఉన్నావో ఆయన నీకు కొన్నిసార్లు గుర్తు చేస్తూ ఉంటాడు. అలా గుర్తు చేసినప్పుడు ఒకవేళ నువ్వు చిన్నబుచ్చుకుంటున్నావేమో, మొక్క మార్చుకుంటున్నావేమో. అనాది కాలంలో దేవుడు కయ్యను అడిగితే నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి, మంచు క్రియ చేస్తే తలెత్తుకోవాలంటాడు. అలాగే ఎప్పుడైనా ఆయన నీకు ఏదైనా గుర్తు చేస్తే ముఖం చిన్నబుచ్చుకుంటున్నావేమో, సనుక్కుంటున్నావేమో, జాగ్రత్త ప్రియ విశ్వాసం. ఆయన మనల్ని చిన్నబుచ్చుకోవడం కొరకు కాదు, కానీ మనకు అణుకువ నేర్పించడానికి, ఒక క్రమశిక్షణ నేర్పించడానికే, వినమ్రత బోధించడానికి ఇలా చేస్తా ఉన్నాడు. విధేయత కలిగి, వినయం కలిగి, వినమ్రత కలిగి, ఏమండి, అణుకువ కలిగి, శ్రద్ధ కలిగి ఉండడానికి, ఇవన్నీ నేర్పించడానికి ఇలాంటి పనులని రప్పిస్తున్నాడు. గమనించండి, ఇప్పుడు కాదు, మనము వేరే చోట నేను ఎప్పుడు చేయను, ఆ తర్వాత నా స్థితి బాగున్నప్పుడు, ఒక ఉన్నత స్థానం ఉన్నప్పుడు, దేవునికి సమృద్ధిగా దీవించినప్పుడు చేస్తాను అని ఒకవేళ మనమే చెప్పుకుంటున్నాం మేము కొన్ని సందర్భంలో. గమనించండి, ఇది యుద్ధ రంగానికి వెళ్ళిన తర్వాత ఆయుధం తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆయుధం తయారయ్యే లోపు జరగాల్సినంత జరిగింది. యుద్ధం చేసినప్పుడు ఏం చేయాలి? ముందే ఆ యుద్ధ సామాగ్రి ఏదైతే ఉందో, యుద్ధ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటా శత్రు ఊరుకుంటాడా? గమనించడం ఉదయ కలిసి ఉంటారు. అందుకే సమయం ఉండగానే ఆయన నీకు అప్పగించిన పనిని, పిలిచిన పిలుపును గుర్తు చేసుకుని ఆయన కొరకు వినమ్రురాలవై విధేయత కలిగి ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, మనము దేవునితో పాటు 2 మైళ్ళు నడవాలి. అయితే మనలో చాలా మందికి 10 అడుగులకే అలసటతో అలసిపోతా ఉన్నాం. అక్కడికి కూడా వెళ్ళిన పరిస్థితి. పర్వాలేదు, ముందు కాలంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చే వరకు, ఏదైనా పెద్ద సంఘర్షణ వచ్చే వరకు, ఏదైనా పెద్ద ఆటంకం వచ్చే వరకు కూడా ఎక్కడే ఆగుతాను, ఇలా ఉండిపోతాను, అప్పుడు చూసుకుంటానులే అని చెప్పే వారిలో ఒక్కడు నువ్వు కూడా ఉన్నావేమో. ఇప్పుడు కాదులే, నడవలేను, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుడు నా కాళ్ళకి బలం ఇచ్చినప్పుడు అప్పుడు నడుస్తానులే అని సర్దుబాటు చేసుకునే విషయంలో ఉన్నావేమో. జాగ్రత్త. ప్రతిరోజు మనకు ఎదురయ్యేటువంటి సందర్భాల్లో ఏమండి, మనము దేవుని కొరకు నిలబడకపోతే, దేవుని కొరకు పని చేయకపోతే, సమస్య వచ్చినప్పుడు ఏది చేయలేమండి. అవకాశం ఉన్నప్పుడు చేయాలి, కానీ సమస్య మన మీదకి వచ్చేసిన తర్వాత చేద్దామనంటే అది ఏమాత్రం కూడా జరగదు. ప్రభు అవకాశం వచ్చింది, శిష్యుల పాదాలు కడిగేశాడు, తుడిచాడు, నేను ఇది మీకు మాదిరి అని చెప్పాడు. ఈరోజు పిల్లరా, ఎంతమంది ఆ మాదిరిని అనుసరిస్తున్నాం? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని జవాబుకు ఎదురు చూస్తూ ముందు కొనసాగు. దేవుడి మాటలు మన కొరకు దీవించు. ప్రార్థన. మహోన్నతుడ మీకు వందనాలు. మరొకసారి నూతన ఉదయ కలిసిన విలువైన మాట నిజమే. ఆనాడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువు ఆయన దాసీలు చేసేటువంటి పని చేయలేకపోతున్నాడు. ఎంత తగ్గింపు వచ్చి ఈరోజు నా తండ్రి అలాంటి తగ్గింపు ఉద్యోగం కలిగినటువంటి విశ్వాసులుగా, క్రైస్తవులుగా, సేవకులుగా మమ్మల్ని నిలబెట్టమని నీ సహాయం గ్రహించిన ప్రార్థన చేస్తూ, ఎత్తబడి మాట వింటున్న బిడ్డలందరూ చూస్తున్నాం, రుణంతో కలవచ్చు ఒక ఆలోచన శక్తిని దయచిన ఉదయ కలస సమస్త ఘనత మహిమ మీరే పొంది యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.